Hello people, welcome to our channel Brawly AI. ఈ రోజు మనం జనరేటివ్ AI ట్యుటోరియల్ సిరీస్ లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని అసలు ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. అంటే యాప్స్ లాగా రెడీమేడ్ గా వాడాలా, లైక్ చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడ్ ఇలా, లేకపోతే API ద్వారా మన ఓన్ కస్టమ్ AI సొల్యూషన్ బిల్డ్ చేయాలా, ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం యాప్ కి అలానే API కి డిఫరెన్స్, ఎప్పుడు యాప్ వాడాలి, ఎప్పుడు API వాడాలి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, కంపెనీస్ ని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తాయి, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యాప్స్ అంటే ఏంటో చూద్దాం. LLM యాప్స్ అంటే బేసికల్లీ ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మోడల్ పైన బిల్డ్ చేసింది. ఎగ్జాంపుల్స్ చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్, ఇవన్నీ కూడా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోడింగ్, ఫైన్ ట్యూనింగ్ గురించి టెన్షన్ లేదు. జస్ట్ యాప్ ఓపెన్ చేసి మనకి ఏదైతే కావాలో అది మనం టైప్ చేసామంటే మనకు ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంది. అసలు ఈ యాప్స్ వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. యాప్స్ వల్ల మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అలానే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి ఏదైనా అవసరం అయితే మనం జస్ట్ డైరెక్ట్ గా యాప్ లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకొని మన ఆన్సర్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. దీనికి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఇది కాకపోతే ఇంకా ఏదైనా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన నీడ్ అయితే లేదు. అలానే స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్, స్మార్ట్ టీమ్స్ కి పర్ఫెక్ట్. అలానే ఇందులో ప్రీ బిల్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అదే చాట్ హిస్టరీ, వాయిస్ ఇన్పుట్, ప్లగిన్స్, ఇవన్నీ. అలానే యాప్స్ కి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే కస్టమైజేషన్ తక్కువగా ఉంటుంది. అలానే డేటా యాప్ అనేది ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. బిజినెస్ టూల్స్ తో ఇంటిగ్రేషన్ లిమిటెడ్. సో సింపుల్. ప్రొడక్టివిటీ కోసం ఉన్న ఎండ్ యూజర్స్ కి యాప్స్ అనేవి పర్ఫెక్ట్. ఇప్పుడు మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యొక్క APIs గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం API అంటే ఏంటో చూద్దాం. API అనేది ఒక గేట్వే లాంటిది. యాప్ లో మాత్రమే వాడకుండా మన ప్రోగ్రామ్ నుంచి డైరెక్ట్ గా ప్రాంప్ట్ పంపిస్తాం. అలానే మనకి రెస్పాన్సెస్ కూడా వస్తాయి. మనందరికీ తెలిసి పాపులర్ APIs ఏమై ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ AI అనేది ఒక API నే, అలానే గూగుల్ AI స్టూడియో అనేది కూడా ఒక API నే, అలానే ఆంథ్రోపిక్ కూడా ఒక API నే. అసలు ఎందుకు API అనేది ఇంత మ్యాటర్ అవుతుందంటే మన వెబ్సైట్, యాప్ బ్యాక్ ఎండ్ లో ప్లగ్ చేసుకోవచ్చు. అలానే వర్క్ ఫ్లో, UI, ఇంటిగ్రేషన్స్ ఫుల్ కంట్రోల్ లో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఓన్ బ్రాండ్ లో AI ప్రొడక్ట్ బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకి ఒక హెల్త్ కేర్ స్టార్ట్అప్ అనేది ఉంది. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరినీ కూడా చాట్ జీపీటీ వాడమని బదులు ADF API ని ఇంటిగ్రేట్ చేసి పేషెంట్ పోర్టల్ ని యాడ్ చేయండి. అప్పుడు ఆన్సర్స్ అనేవి మన బ్రాండ్ అలానే డేట్ తో సహా మన దగ్గరే ఉంటాయి. అలానే మన కంట్రోల్లోనే ఉంటాయి. ఇది పవర్ఫుల్ బికాస్ మనం ఓన్ AI ప్రొడక్ట్ ని బిల్డ్ చేస్తున్నాం, నాట్ జస్ట్ యూజింగ్ సమ్వన్ ఎల్స్. ఇప్పుడు మనం యాప్స్ అండ్ APIs ని కంపేర్ చేసి చూద్దాం. యాప్ విషయానికి వస్తే కోడింగ్ అవసరం ఉండదు. అలానే ఇన్స్టెంట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే కాస్ట్ కూడా సబ్స్క్రిప్షన్ మంత్లీకి ఇంత ఉంటుంది, లేకపోతే ఇయర్లీ ప్లాన్ ఇంత ఉంటుంది అని ఉంటుంది. అలానే కస్టమైజేషన్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది. ఇంకా యాప్స్ ని అసలు ఎవరు యూజ్ చేస్తారు అంత ఎక్కువగా అంటే స్టూడెంట్స్, అలానే ఫ్రీలాన్సర్స్. ఇంకా API విషయానికి వస్తే అది ఓపెన్ AI అండ్ ఆంథ్రోపిక్. ఇందులో కోడింగ్ ఉంటుంది, అలానే మనకు కొంచెం సెటప్ కూడా అవసరం ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి పే పర్ యూస్, అంటే ఇన్ని టోకెన్స్ కి ఇంత ఖర్చు అయింది అని ఉంటుంది. కస్టమైజేషన్ కూడా వెరీ హైగా ఉంటుంది. API కి టార్గెట్ యూజర్స్ ఎవరైనా ఉన్నారా అంటే స్టార్ట్అప్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. సో నాకు ఒక పర్సనల్ అసిస్టెంట్ కావాలి అనుకున్న వాళ్ళు యాప్స్ యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఒక 10K యూజర్స్ కి ఒక AI అసిస్టెంట్ ని బిల్డ్ చేయాలంటే API అనేది మ్యాండేటరీ. యాప్స్ యొక్క యూజ్ కేసెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏదన్నా సరే ఒక ఎస్సే రాయమని చెప్పారనుకోండి, స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా చాట్ జీపీటీకి వెళ్ళి అక్కడ టైప్ చేసి నేను దీని మీద ఎస్సే రాద్దాం అనుకుంటున్నాను అని టైప్ చేసి మన ప్రాంప్ట్ ఇవ్వగానే మనకి దానికి తగ్గట్టు ఎస్సే అనేది వస్తుంది అనమాట. ఇది దేన్ని యూజ్ చేసుకుని చేస్తారు స్టూడెంట్స్ అందరు కూడా చాట్ జీపీటీనే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలాంటి వాటికి. ఇంకా API యూజ్ కేసెస్ అంటే మన కామర్స్ యాప్స్ గురించి వినే ఉంటాం. ఈ కామర్స్ API లో ఏమవుతుందంటే AI షాపింగ్ అసిస్టెంట్స్ అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు అసలు యాప్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు మన యాప్స్ యూజ్ చేస్తే ఇన్స్టెంట్ ప్రొడక్టివిటీ ఉంటుంది, అలానే ఇండివిజువల్స్ కి లో కాస్ట్ ఉంటుంది, అలానే రెగ్యులర్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం.
ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కంపెనీ బ్రాండింగ్ ఉండదు, డేటా కంట్రోల్ లిమిటెడ్ గా ఉంటుంది, ఫుల్ వర్క్ ఫ్లో ఇంటిగ్రేషన్ అనేది లేదు. ఇప్పుడు మనం ఏపీఐ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఫుల్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ కస్టమైజేషన్ తో కలిపి ఎంటర్ప్రైజ్ లెవెల్ స్కాలబిలిటీ అనేది ఉంటుంది. అలానే ప్రైవేట్ డేటాని ఇంటిగ్రేట్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే డెవలపర్స్ కావాలి, టోకెన్స్ బేస్డ్ కాంప్లెక్స్ మోడల్, ఇది కంపైలెన్స్, సెక్యూరిటీ, రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఏపీఐని ఎప్పుడు యూజ్ చేయాలి, లేకపోతే యాప్ ని ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. మన దగ్గర ఒక ఇండివిజువల్ స్మాల్ టీమ్ ఉన్నప్పుడు నాకు ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి కావాలి, ఇక్కడ తక్కువ టైం కాకుండా నాకు రెస్పాన్స్ అనేది క్విక్ గా రావాలన్నప్పుడు, టెక్ రిసోర్సెస్ లేకపోతే మనం అప్పుడు యాప్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, అసలు ఏపీఐని ఎప్పుడు యూజ్ చేయాలంటే బిజినెసెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ నీడ్ ఉన్నప్పుడు, బ్రాండెడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు, ప్రొడక్ట్ లో ఏఐ ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ రోజు వీడియోలో మనం అసలు మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో యాప్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏపీఎస్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. అలానే మీరు కనుక కంప్లీట్ గా జనరేటివ్ AI నేర్చుకుందాం అని అనుకుంటే మన బ్రాలీ ఏలో జాయిన్ అయిపోండి. మన బ్రాలీ ఏలో విత్ ఇన్ 3 to 6 months లో బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు జనరేటివ్ AI కంప్లీట్ గా టీచ్ చేసేస్తారనమాట. అలానే మనం ప్లేస్ అయినంత వరకు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ గా జనరేటివ్ AI నేర్చుకుందాం అని అనుకున్న వాళ్ళు మన బ్రాలీ ఏలో జాయిన్ అయిపోవాల్సిందే.